వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టిపారేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. ఎలక్టోరల్ బాండ్లు దేశంలోని అతిపెద్ద కుంభకోణమని, దర్యాప్తు సంస్థల చేత దాడులు ఎదుర్కొంటున్న వారి అధికంగా ఈ బాండ్లు కొనుగోలు చేశారనే విమర్శలపై ఆమె స్పందించారు. ఇండియా టుడే నిర్వహించిన కాన్క్లేవ్కు హాజరైన నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఎలక్టోరల్ బాండ్ల విషయంలో వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలకు అత్యధిక విరాళాలు ఇచ్చిన టాప్ 30 కంపెనీల్లో 15 కంపెనీలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్వే అని, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వంటి సంస్థల దర్యాప్తు ఎదుర్కొంటున్నవేనని, దీనికి సమాధానం ఏం చెబుతారనే ప్రశ్నకు నిర్మలా సీతారామన్ స్పందించారు. విరాళాలకు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల దాడులకు సంబంధం ఉందంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. ఈడీ వంటి కంపెనీలు తలుపులు తడితే తమను తాము రక్షించుకోవడానికి లేదా ఆత్మరక్షణ కోసం ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశారనుకోవడం ఊహాగానమే అవుతుందన్నారు. బాండ్ల కొనుగోలు చేసిన తర్వాత కూడా ఆయా సంస్థలపై దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఆ విరాళాలు మొత్తం బీజేపీకే వెళ్లాయని చాలా మంది భావిస్తున్నారని, కానీ కొన్ని ప్రాంతీయ పార్టీలకు కూడా అందుతున్నాయని ఆమె గుర్తు చేశారు. ఎన్నికల బాండ్లకు సంబంధించి సమగ్ర సమాచారంతో పూర్తి వివరాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంపై స్పందిస్తూ అది ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని నిర్మలా సీతారామన్ అన్నారు. తనకంటే ముందు ఆర్థిక మంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీ అంతకుముందు కంటే మెరుగైనదిగా భావించి ఈ ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ తీసుకొచ్చారని ఆమె గుర్తు చేశారు. ఇప్పుడు కొనుగోలు చేసిన బాండ్లు నేరుగా రాజకీయ పార్టీల ఖాతాల్లోనే పడుతున్నాయన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని, మెరుగైన సిస్టమ్ వచ్చే వరకు ఇది కొనసాగుతుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దీంతో ఈ ఎలక్టోరల్ బాండ్ల సిస్టమ్ బాగోలేదని నిర్మలా సీతారామన్ పరీక్షంగా ఒప్పుకున్నట్లే అయింది. ఆర్థిక వ్యవస్థపై నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ఒత్తిడి ఉందని, అయితే భారత్ వృద్ధి బాగానే కనిపిస్తోందని చెప్పారు. పెద్ద సంఖ్యలో విదేశీ ఇన్వెస్టర్లు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. 2030 నాటికి దేశాన్ని $7 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు తీసుకుంటున్న చర్యలు, ప్రయత్నాల గురించి ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి వివరించారు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.